అందరికీ నమస్కారం. ఇవాళ మనము జాదుయి పితారాలో ఇవ్వబడిన తెలుగు వర్ణమాల హల్లుల చార్టును తెలుసుకుందాం. మొదట చార్టును పిల్లలకు చూపించాలి. ఒక్కొక్క అక్షరమును గట్టిగా స్పష్టంగా పలికి పిల్లలకు వినిపించాలి. ఇలాగా ఖ ఖ గ గ ఇన్యా ఛ ఛ జ జ ఇని. ఈ విధంగా బండిరా వరకు మనము పిల్లలకి స్పష్టముగా గట్టిగా పలికి పిల్లలతో కూడా పలికించాలి. ఇప్పుడు ఒక్కొక్క అక్షరానికి దానికి సంబంధించిన పదాన్ని పిల్లలతో సమూహంగా పలికించాలి. ఎలా అంటే ఖ కప్ప, కన్ను, ఖ ఖరం ఖర్జూరం, గ గడియారం, గరిటె, ఘ గరిట, ఛ చందమామ, చక్రం. ఈ విధంగా ప్రతి ఒక్క అక్షరమును మనము పలికించాలి. పలికించడం వల్ల పిల్లలు జాగ్రత్తగా గుర్తుంచుకుంటారు. ఉపాధ్యాయులు పిల్లలకు చెప్పేటప్పుడు పలు విధాలుగా పలు మోడల్స్తో పిల్లలకు చెప్పడం వల్ల వాళ్ళు శ్రద్ధగా వింటారు. ప్రతి హల్లుకు సంబంధించిన చిత్రాన్ని చూపించడం వల్ల హల్లు, అక్షరము మరియు చిత్రము రెండిటిని గుర్తు ఉంచుకోగలుగుతారు. ప్రతి ఉపాధ్యాయుడు యాక్టివిటీ యాక్షన్ బేస్డ్లో చెప్తే మంచి ఫలితాలు లభిస్తాయి. అక్షర ఆట ద్వారా, పాట ద్వారా సరదాగా పిల్లలకి ఆటల రూపంలో, పద్య రూపంలో నేర్పిస్తే సులభంగా తెలుగు అక్షరాలను చక్కగా నేర్చుకోగలుగుతారు. ఉపాధ్యాయులు ప్రతిరోజు 5 లేక 10 నిమిషాలు ఈ చార్టును ఉపయోగించడం వల్ల పిల్లలు చక్కగా తెలుగు భాషను నేర్చుకోగలుగుతారు. కావున ఈ చార్టును ప్రతిరోజు ఉపయోగించండి. ధన్యవాదాలు.